మేషరాశి అశ్విని భరణి శుభకాలం కొనసాగుతుంది. ఆశయాలు నెరవేరుతాయి. ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్ళాలి. దైవ బలం సహకరిస్తుంది. జీవితంలో సుస్థిరత ఏర్పడుతుంది. సమాజంలో గుర్తింపు పొందుతారు. మిత్రుల సాయం అందుతుంది. వ్యాపార విజ్ఞానాలను బుద్ధి బలంతో అధిగమిస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త. లక్ష్మీదేవిని ధ్యానించండి. వృషభం కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి మృగశిర 1, 2 పాదాలు. మనోబలంతో విజయాలు సాధిస్తారు. లక్ష్యాలను పూర్తి చేస్తారు. వ్యాపారంలో మంచి లాభాలు ఉన్నాయి. ఇతరుల సహాయ సహకారాలు ఉన్నాయి. చిన్నపాటి ఆపదల నుండి బయటపడతారు. అధైర్యం వద్దు. పనులు వాయిదా వేయకండి. ఒత్తిడికి గురి కావద్దు. వారం చివరలో శుభవార్త వింటారు. ఇష్టదైవాన్ని ధ్యానించండి. మిథునం మృగశిర 4 పాదాలు, ఆద్య పునర్వసు 1, 2, 3 పాదాలు. శుక్రుడి అనుగ్రహంతో ధనలాభం కలుగుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. కొన్ని విజ్ఞానాలు ఎదురైనా ధైర్యంగా అధిగమిస్తారు. మీరు నమ్మిన ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. మనోబలంతో వ్యాపార సమస్యలను అధిగమిస్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించండి. కర్కాటకం పునర్వసు 4వ పాదం, పుష్యమి అశ్లేష. మంచి కాలం నడుస్తుంది. ప్రారంభించిన పనులు పూర్తవుతాయి. విజయానికి చేరువవుతారు. సరైన ప్రణాళిక అవసరం. వృత్తి నైపుణ్యాన్ని పెంచుకుంటారు. ఉద్యోగంలో పదోన్నతి సూచనలు ఉన్నాయి. మీ వల్ల కొందరికి మేలు జరుగుతుంది. వారం మధ్యలో అదృష్టం కలిసి వస్తుంది. శుభవార్త వింటారు. లక్ష్మీదేవిని పూజించండి. సింహరాశి మక పుబ్బ ఉత్తర 1వ పాదం. ఉత్సాహంగా పనులు ప్రారంభించండి. కార్యసిద్ధి ఉంది. మనసులో కోరికలు నెరవేరుతాయి. వృత్తి వ్యాపారాల్లో పొరపాట్లకు ఆస్కారం ఇవ్వద్దు. పెట్టుబడులు కలిసి వస్తాయి. ఆత్మీయుల మధ్య అపార్థాలకు తావివ్వద్దు. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలున్నాయి. వారం మధ్యలో మేలు జరుగుతుంది. ఇష్టదైవాన్ని స్మరించండి. కన్యరాశి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు. ధనయోగం ఉంది. మీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించండి. మొహమాటం వల్ల ఖర్చులు పెరుగుతాయి. కొన్ని అవకాశాలు చేజారిపోతాయి. నిరాశ వద్దు. కోపతాపాలకు పోకుండా వ్యవహరించండి. కీర్తి పెరుగుతుంది. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. దుర్గాదేవిని ధ్యానించండి. తులారాశి చిత్త 3, 4 పాదాలు, స్వాతి విశాఖ 1, 2, 3 పాదాలు. వ్యాపారంలో శుభ ఫలితాలున్నాయి. ముఖ్య నిర్ణయాల్లో బుద్ధిబలం అవసరం. సమాజంలో గుర్తింపు పొందుతారు. గృహ భూ వాహన యోగాలు ఉన్నాయి. ఉద్యోగులు ఓర్పుతో వ్యవహరించి సమస్యల్ని తప్పించుకుంటారు. ఆవేశం పనికిరాదు. స్థిర నిర్ణయాలు తీసుకోండి. దీర్ఘకాలిక ఆశ నెరవేరుతుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ధ్యానించండి. వృశ్చికం విశాఖ 4వ పాదం, అనురాధ జ్యేష్ఠ. శుభయోగాలున్నాయి. మీ ఆశయం నెరవేరుతుంది. ఉద్యోగంలో కలిసి వస్తుంది. గుర్తింపు లభిస్తుంది. సమాజంలో గౌరవం పొందుతారు. కొత్త ప్రయత్నాలు సఫలమవుతాయి. స్థిరమైన నిర్ణయాలు తీసుకోండి. వాటిని సమర్థంగా అమలు చేయండి. తగిన జాగ్రత్తలతో వ్యాపార నష్టాలను అధిగమిస్తారు. కుజగ్రహాన్ని ధ్యానించండి. ధనస్సు రాశి మూల పూర్వషాఢ ఉత్తరాషాఢ 1వ పాదం. ధనయోగం ఉంది. కాకపోతే ఆ సంపదను జాగ్రత్తగా వాడుకోవాలి. మనోబలం కూడా ముఖ్యమే. ఉద్యోగస్తులకు ఉన్నత స్థితి గోచరిస్తుంది. సమాజంలో గుర్తింపు పొందుతారు. పెద్దల ఆశీస్సులు అందుతాయి. విజ్ఞానాలను అధిగమిస్తారు. వెంకటేశ్వర స్వామిని ధ్యానించండి. మకరం ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం ధనిష్ట 1, 2 పాదాలు. ఉత్సాహంగా కార్యక్రమాలు మొదలు పెట్టండి. మీ ధైర్యమే మిమ్మల్ని కాపాడుతుంది. సాహసోపేత నిర్ణయాలు అవసరం కావచ్చు. ఎవరితోని దురుసుగా ప్రవర్తించవద్దు. కీలక సమయాల్లో ఆత్మీయుల సలహా తీసుకోండి. మీ వల్ల కొందరికి మేలు జరుగుతుంది. అపోహాలు తొలగిపోతాయి. వ్యయాలను అధిగమించండి. లక్ష్మీదేవిని ధ్యానించండి. కుంభరాశి ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం పూర్వభాద్ర 1, 3, 2 పాదాలు. ఆర్థికంగా మేలు జరుగుతుంది. ధనలాభం సూచితం. రుణ సమస్యలు తొలగిపోతాయి. గ్రహ దోషం అధికంగా ఉంది కాబట్టి ముఖ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మిత్రుల సలహాలు మేలు చేస్తాయి. వారం చివరి భాగంలో ఉత్సాహాన్నిచ్చే వార్త వింటారు. నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. మీనం పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరభాద్ర రేవతి. వ్యాపారం శుభప్రదం. నిర్ణయాల్లో బుద్ధిబలం అవసరం. సాంకేతిక విషయాల్లో పట్టు పెంచుకుంటారు. ఆలోచనల్లో స్థిరత్వం అవసరం. వివాదాలకు ఆస్కారం ఇవ్వద్దు. ఉద్యోగస్తులు మరింత శ్రద్ధగా పనిచేయాలి. ఇతరుల విషయాల్లో జోక్యం వద్దు.
కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఇష్టదైవాన్ని స్మరించండి.